మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 2 వర్సెస్ 13 through 17. మీ బైబిల్లో గమనించండి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరినూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటివారు అనేకులుండిరి. వారాయనను వెంబడించు వారైరి. పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగినటువంటి రక్షక, ఈ సమయంలో మేమందరము మీ సంఘముగా కూడి వచ్చాం. మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచారు. అండ్ ఈ సమయంలో మీ వాక్యమును మాకు బోధించుటకు మీ ఆత్మను మాకు తోడుగా ఉంచినందుకు మీ కృతజ్ఞతలు. మీ వాక్య పరిచర్య రక్షణకరముగా, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి రూపాంతరకరముగా చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి దేవుడి వాక్యాన్ని మీరు విని మేలు పొందండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు. దాంట్లో ఉన్నటువంటి మూల విషయం ఏంటో మనం ఈ రోజున తెలుసుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనము అంతగా దీవించబడతాం, అంత నమ్మకమైనటువంటి నిష్ట కలిగినటువంటి శిష్యులముగా ఆయన కొరకు మనం మారగలుగుతాం. నా సువార్తల్లో మనకు నేర్పించబడుతున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి పాఠం, యేసుప్రభు జీవితం, యేసుప్రభు సేవకు సంబంధించినటువంటి విషయాల్లో మనకు కనబడేటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో, విరోధులు ఎవరైతే ఉన్నారో, వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, మత ఛాందస్సులు ఎవరైతే ఉన్నారో, వారు యేసుప్రభువుని అవకాశం వచ్చిన ప్రతిసారి విమర్శించేవారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే సందు దొరికిన ప్రతిసారి విమర్శించేవారు. ఆయన మనం చూసాం మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో పక్షవాయువు గల వాని పాపములను క్షమించినప్పుడు ఆయన్ని వారు విమర్శించారు. ఇప్పుడు ఇక్కడ 2వ అధ్యాయంలో చదవబడినటువంటి భాగంలో ఆయన సుంకర్లతో పాపులతో భోజనం చేసినప్పుడు ఆయన్ని వారు విమర్శించారు. సబ్బాతు అంటే విశ్రాంతి దినాన్న ఆయన ఒక వ్యక్తికి మేలు చేసి స్వస్థపరిచినందుకు ఆయన్ని వారు విమర్శించారు. సో యేసు ప్రభువుని పొగిడేటువంటి వారు తక్కువ, విమర్శించేటువంటి వారు ఎక్కువ. ఆయన ఈ లోకంలో బ్రతికినటువంటి కాలంలో ప్రతి అడుగులో, ప్రతి కార్యములో ఆయనకి విమర్శకులు ఎదురవుతూనే ఉండేవారు. కానీ ఆయన వాటిని పట్టించుకోలేదు. ఆయన తన తండ్రి చిత్తమును చేయుటకు వచ్చాడు గనుక, అదే ఆయనకి జీవితం గనుక, ఆయన ప్రతిరోజు ఆయన చేయాల్సినటువంటి దైవ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. లోక రక్షణ కొరకు విమోచన ఆయన సంపాదించాడు. అది వాక్యంలో మనకి చూపించబడుతోంది. సో మన అంశము, ఈరోజు పాఠ్యభాగానికి మన అంశం ఏంటంటే జీసస్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. జీసస్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. యేసు పాపుల స్నేహితుడు. యేసు పాపుల స్నేహితుడు. మార్క్ సువార్త వచనం వెంబడి వచనం 12వ భాగం. ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 12. 2 విషయాలు దీంట్లో కూడా 13 నుండి 17 వచనాల్లో మనకి 2 భాగాలు కనబడతాయి. వాటిని రాసుకునేవారు రాసుకోవచ్చు. మొదటిది ద కన్వర్షన్, మార్పు చెందుట. 13-14 వచనాల్లో అది రాయబడి ఉంది. సో దాన్ని మనం వచనం వెంబడి వచనము అక్కడ ఉన్నటువంటి అంశాన్ని బట్టి చూసుకుంటూ పోతాం. మీరు జాగ్రత్తగా దాన్ని గమనించండి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను అని మార్కు సువార్తికుడు రాశాడు. మార్కు సువార్తికుడు ఎక్కువ వివరాలు ఇవ్వడు, డైరెక్ట్ టు ద పాయింట్. అంటే నేరుగా ఆయన చెప్పదలిచినటువంటి అంశాన్ని చెప్పేస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభు అంతకు మునుపు కపెర్నహూములో ఉన్నాడు, ఒక ఇంటిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని మరి మార్కు సువార్తికుడు మనకి సముద్రం మీద చూపిస్తున్నాడు. సముద్ర తీరాన
ఆయన మరలా నడిచిపోవచ్చుండెను. యేసు ప్రభు ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు అనేటువంటి ప్రశ్నకి మనము జవాబు ఇవ్వాలంటే సువార్తల్ని చాలా జాగ్రత్తగా చదవాలి. పగలంతా పరిచర్య చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. కొన్ని సందర్భాల్లో ఆయనకి భోజనం చేయడానికి కూడా టైం ఉండేది కాదు. అంతమంది జనాలు ఆయన దగ్గరికి వారి అవసరాలతో వచ్చేవారు. ఆయన విశ్రమించకుండా మన విమోచకుడిగా మన కొరకు గొప్ప మాదిరిని చూపించి పోయాడు. ఆయనలో మనకి కనబడేటువంటి మరొక విశేషం ఏంటంటే ఆయన కాలమును వృధా చేసేవాడు కాడు, టైం వేస్ట్ చేసేవాడు కాడు. ఆయన సమయము యొక్క హద్దుల్లో లేడు. అంటే ఆయన సమయానికి వేరుగా అతీతుడిగా ఉన్నప్పటికీ కూడా నరుడు ఎట్లా తనకివ్వబడినటువంటి సమయాన్ని, భూమి మీద వాడి జీవిత కాలాన్ని వాడు సద్వినియోగం చేసుకోవచ్చో యేసు ప్రభు మనకి నేర్పిస్తాడు. సో మానవ రక్షణ కొరకు ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు, పట్టణాలకు వెళ్ళాడు, పల్లెలకు వెళ్ళాడు, సముద్ర తీరాల మీద తిరిగాడు, తర్వాత కొండలకు ఎక్కాడు, అండ్ ఎడారుల్లో అరణ్యాల్లో ఆయన మనకు కనబడతాడు. అపోస్తలుడైన పేతురు ఒక చోట సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసుప్రభు యొక్క పరిచర్య గురించి ఇట్లా చెప్పాడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడిని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. సో యేసు ప్రభు సంచారంలో మనకేం కనబడుతుంది? ఆయన అందరికీ మేలు చేశాడు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచి వారికి గొప్ప క్షేమాన్ని కలిగించాడు. సో అలాంటి వ్యక్తిగా ఉన్నాడు గనుక ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేవారు. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తే జనులందరూ ఆయన యొద్దకు రాగా, సో ఆయన సముద్ర తీరాన ఓపెన్ స్పేస్లో, అంతకుముందు అంటే ఇంట్లో ఉన్నాడు, అందరూ చేరలేని స్థితిలో ఉన్నాడు, కానీ ఇప్పుడైతే బహిరంగంగా ఉన్నాడు, సముద్ర తీరంలో ఉన్నాడు. ఎంతమంది అయినా సరే అక్కడ పడతారు కనుక వారు పెద్ద జన సమూహము ఆయన దగ్గరికి వచ్చేసారు. రాగానే ఆయన ఏం చేశాడు? ఆయన వారికి బోధించాను. సో అవకాశం వచ్చిన ప్రతిసారి ఆయన మనుషులకి దేవుడి వాక్యమును బోధించాడు, పర సంబంధమైనటువంటి సత్యములను వారికి విపులంగా. అంతకుముందు వారు ఎవరి దగ్గరికి అయితే పోయేవారో ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు, ఆ బోధకులు, ఆ సద్దుకయ్యులు, వారికి అర్థం కాని రీతిలో వారి మీద వారి బోధ ఉండేది. కానీ యేసు ప్రభు వారికి అర్థమయ్యే రీతిలో బోధ చేసేవాడు. సో ఇక్కడ ప్రభు అయిన యేసులో మనకు కనబడేటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే ఆయన యొక్క ప్రయారిటీ వాజ్ ఆన్ ద మెసేజ్, నాట్ ఆన్ అ మిరకల్. ఆయన ఎప్పుడు కూడా సందేశానికే ప్రాధాన్యతనిచ్చాడు, సూచక క్రియలకు అద్భుతాలకు ప్రాధాన్యతనివ్వలేదు. సందేశములను ఆయన నిర్ధారించడానికి, అది నిజమైన దేవుడి యొక్క వాక్యమని రుజువు చేయడానికి అద్భుతాలు ఎన్ని అవసరమో అన్నే చేసేవాడు. కాబట్టి ఆయన దేవుడి రాజ్యాన్ని గురించి బోధించాడు, మనిషిని దేవుడితో సమాధానపరచునట్లు సత్యాన్ని ప్రకటించాడు, మనిషిలో లేనటువంటి నైతికత గురించి, రైచియస్నెస్ గురించి ఆయన ప్రకటించాడు, మనిషికి కావలసినటువంటి విలువలను నేర్పించాడు, అండ్ వాడిని నీతిమంతునిగా తీర్చిదిద్దుటకు ఆయన వారికి బోధ చేశాడు. ఆ టైంలో ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవీని చూచి, సో ఆయన ప్రజల్ని చూశాడు, వారికి బోధ చేశాడు, వారి అవసరాన్ని తీర్చాడు. బట్ అట్ ద సేమ్ టైం యేసు ప్రభు ఒక కీన్ అబ్జర్వర్, అంటే తన పరిసర ప్రాంతాలను చాలా జాగ్రత్తగా చూస్తాడనమాట, అన్నిటినీ గమనిస్తాడనమాట. సో ఆయన సుంకపు మెట్టు అంటే అదొక ట్యాక్స్ ఆఫీస్, కస్టమ్స్ హౌస్ అని కూడా అంటారు. అక్కడ పన్ను వసూలు చేస్తారు. అక్కడ కూర్చున్నటువంటి అల్ఫయి కుమారుడగు లేవీని ఆయన చూశాడు. అతడు తన పనిలో లీనమై ఉన్నాడు, అందరి దగ్గర పన్ను వసూలు చేస్తున్నాడు. అతన్ని యేసు ప్రభు గమనించాడు. ఇక్కడ మార్కు సువార్తలో అతని పేరు లేవి, లూకా సువార్తలో అతని పేరు లేవి, కానీ మత్తయి సువార్తలో అతని పేరు మత్తయి. సో అతనికి రెండు పేర్లు ఉన్నట్లు బైబిల్లో మనము చదివితే మనకు అర్థమవుతుంది. కాకపోతే అల్ఫయి కుమారుడగు లేవి అన్నది కొంత కాంట్రవర్షియల్, అది ఇప్పుడు నేను ఈ భాగంలో చెప్పను. తర్వాత మార్కు సువార్తికుడు ఆయన గురించి ఆ 12 శిష్యుల్లో రాసినటువంటి విధానము వచ్చినప్పుడు, ఆ భాగానికి మనం వచ్చినప్పుడు దాని గురించి నేను చెప్తాను. సో ఈయన అసలు పేరు ఏంటి అంటే లేవి లేక మత్తయి. మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఇదే విషయాన్ని గురించి మత్తయి రాశాడు. ఇట్లా రాశాడు, యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించు. సో అదే స్థలము, అదే ప్రాంతము, అదే పని, అదే పిలుపు, అదే మనిషి,
అదే రీతిలో యేసు ప్రభు కొరకు అతడు సమస్తమును విడిచిపెట్టి వచ్చేశాడు కనుక ఇతడు మత్తయి సువార్తను రాసినటువంటి మత్తయి, అతని మారు పేరే లేవి. లేవి అన్నది లేవీయుల నుండి వచ్చినటువంటి వాడు, ట్రైబ్ ఆఫ్ లీవైట్స్ నుండి వచ్చినటువంటి వాడు, యూదుడు అండ్ యాజక సేవలో ఉండాల్సినటువంటి వాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. మత్తయి అన్నటువంటి పేరుకు అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వరము. దేవుని యొక్క వరము అని పేరు పెట్టుకున్నాడు, కానీ దేవుని ప్రజలకు శాపముగా ఉన్నాడు, దేవుని ప్రజలకు భారముగా ఉన్నాడు, దేవుని ప్రజల జీవితాల్లో అడ్డుబండగా ఉన్నాడు, హృదయాల మీద భారముతో ఉన్నటువంటి గుది బండగా ఉన్నాడు. అతని జీవితం అట్లా ఉండింది. అట్లాంటి వ్యక్తిని యేసుప్రభు చూసినప్పుడు అతన్ని మార్చాడు. సో ఇతడు లేవీయులకు అనుగుణంగా యాజకత్వము చెయ్యాలి, కానీ ఇతడు దానికి భిన్నంగా రోమా సామ్రాజ్యానికి, రోమా ప్రభుత్వానికి దాసోహం అయిపోయి వారి తరపున ఇతడు అందరి దగ్గర వారి కొరకు సుంకము అంటే పన్ను వసూలు చేస్తున్నాడు, దిగజారాడు. తన శీలాన్ని ఆ డబ్బు కోసము లేకపోతే ఆ సుఖ సంతోషాల కొరకు అమ్ముకున్నాడు. సో ఇది అతని జీవితంలో చాలా పెద్ద ఘోరమైనటువంటి పాపముగా ఆ దేశస్తులందరూ కూడా ఎంచారు. అందుకని అతన్ని వారు చీదరించుకున్నారు. సో మార్కు మనకి ఏం చూపిస్తాడంటే, దేవుని రాజ్యం లోకంలోనికి వచ్చినప్పుడు, దాన్ని యేసుప్రభు ప్రకటిస్తూ పోయినప్పుడు, దాన్ని ప్రదర్శిస్తూ పోయినప్పుడు, ఆయన సుంకర్లను, ఆయన పాపులను, ఆయన వేషధారులను, ఆయన సమాజము చేత చీకొట్టబడినటువంటి దేవుడికి దూరస్తులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడి రాజ్యంలోనికి ఆయన ఆహ్వానించాడు. వారిని క్షమించి రక్షించి దాంట్లో వారిని చేర్చుకున్నాడు. ఒక్కరిని మాత్రము ఆయన చేర్చుకోలేకపోయాడు. వారెవరంటే స్వనీతి పరులు. వారెవరంటే మేం మంచివారం, మర్యాదస్తులం, దేవుడి దగ్గర మాకు ఎంతో గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినట్టు ఇంకెవరిని ఆశీర్వదించడు అనుకునేటువంటి వారిని ఆయన చేర్చుకోలేకపోయాడు. అందుకని తర్వాత కూడా వారు దేవుడి రాజ్యంలో చేర్చబడకుండా వారు నిత్య నాశనానికి, నరక గండానికి అప్పగించబడ్డారు. సో మత్తయి ఏం చేశాడు? యేసుప్రభు పిలుపుకి లోబడ్డాడు. ఆ తర్వాత అతడు సుంకపు గుత్తదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక సువార్త రచయితగా మారిపోయాడు. ఆయన చేత మత్తయి సువార్తను దేవుడు రాయించాడు. మత్తయి సువార్తలోనే కొండ మీద ప్రసంగాన్ని మత్తయి మన కొరకు రాశాడు. మత్తయి సువార్తలోనే దేవుడి రాజ్యానికి సంబంధించినటువంటి అనేక ఉపమానములను మనకి రాశాడు. మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎట్లా స్థాపించబడింది, దాని యొక్క విశిష్టత ఏంటి, సంఘంలో దేవుడు పెట్టినటువంటి క్రమశిక్షణ ఏంటి అనే దాని గురించి రాశాడు. యేసుప్రభు రెండవ రాకడ గురించి, ఆ ఒలివల కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగం గురించి రాశాడు. అండ్ గొప్ప ఆదేశము, సర్వలోకంలోనికి పోయి సమస్త జనులను శిష్యులుగా చేయమని యేసుప్రభు ఇచ్చిన ఆదేశం గురించి రాశాడు. ఒకవేళ ఆయన యేసు పిలుపుని అందుకోకపోతే, యేసు యొక్క ఆజ్ఞకు లోబడకపోతే, ఆ సుంకపు మెట్ట నుండి లేచి యేసును వెంబడించి ఉండకపోతే ఈ ధన్యతను మత్తయి ఎప్పటికి కూడా పొంది ఉండేవాడు కాదు. బహుశా మత్తయి స్థలంలో మరొకటి చేత సువార్త దేవుడు రాయించి ఉండొచ్చు. కానీ అతడు చేసినటువంటి మంచి తీర్మానమును బట్టి అతడు నిత్యత్వంలో ఈ స్థాయిలో నిలబడిపోయాడు. మనం కూడా దేవుడి పిలుపును అనేక రకాలుగా వింటాము, అనేక సమయాల్లో వింటాము. కొంతమంది ఆ పిలుపును విన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తారు, కొంతమంది ఆ పిలుపును అసలు పట్టించుకోరు, కొంతమంది దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు, కొంతమంది తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు వారికి అర్థం కాదు, ఈ లోకంలో వారు శరీరంలో ఉన్నప్పుడు అపరిపూర్ణతలో ఉన్నారు, ఇంపర్ఫెక్షన్లో ఉన్నారు, అండ్ ఇమ్మోరల్గా అంటే అనైతికంగా ఉన్నారు, అండ్ ఇగ్నరెంట్గా అజ్ఞానంతో ఉన్నారు. కనుక ఇప్పుడు వారు ఏమి కాలదన్నుతున్నారు, ఏమి కోల్పోతున్నారు అనేది అర్థం కాదు. కానీ రేపు అక్కడికి పోయిన తర్వాత 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఇంకా కొంత లాగిస్తే 100 ఏళ్ళు ఈ భూమి మీద బతికేసిన తర్వాత అక్కడికి పోయినప్పుడు దేవుడి ముందు నిలబడినప్పుడు ఇక దాని తర్వాత తీర్పు తర్వాత జరగబోయేటువంటి నిత్యత్వము, అంతము లేని కాలము, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఇక ఒక్కసారి దాంట్లోనికి పోతే ఆ ఆత్మ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు వారికి పట్టేటువంటి దుస్థితి గురించి వారు ఏమి చేయలేరు, ఎవరు ఏమి చేయలేరు. కానీ ఆ దుస్థితిలోనికి పోవడం అనేది వారికి వారు చేసుకున్న అతిపెద్ద అన్యాయం. సో మత్తయి సువార్తికుడు ఏం చేశాడంటే వెంటనే స్పందించేశాడు, మారు మాట్లాడకుండా స్పందించేశాడు. యేసు ప్రభుకి మత్తయికి మధ్యలో ఏ డైలాగ్ లేదు, ఏ కాన్వర్సేషన్ లేదు. ఆయన పిలిచాడో లేదో ఈయన వెంటనే స్పందించి లేచిపోయాడు. ఇక్కడ పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రభు అయిన యేసు యొక్క శిష్యులముగా మన
యజమాని, మన యొక్క రక్షకుడు, మన బోధకుడు, మన నాయకుడిని మనం అనుకరించినప్పుడు మనం కూడా అట్లాగే అవసరాల్లో ఉన్నటువంటి వారి కోసం కనిపెట్టే వారంగా ఉండాలి. వారి పరిస్థితులను చూసేటువంటి వారంగా ఉండాలి. వారిని ప్రభు పేరట ప్రేమతో పిలిచేటువంటి వారంగా ఉండాలి. వారికి సువార్త ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. బహుశా వారు ఉన్నటువంటి ప్రస్తుతపు పనుల్లో వారు రాణించకపోవచ్చు, కానీ వారిని దేవుడి దగ్గరికి మనం తీసుకుని వస్తే వారు దేవుడి చేతుల్లో ఫలప్రదమైనటువంటి సాధనాలుగా మారొచ్చు. నా జీవిత సాక్ష్యం చెప్పాలంటే, నేను ఒక క్రిస్టియన్, క్రికెట్ ఆడేవారము, మేమిద్దరము క్రికెట్ ఫ్రెండ్స్. అయితే అతడు ఒక క్రిస్టియన్, నేను ఒక క్రికెట్ హిందువుని. తర్వాత ఒక రోజున 1989లో ఆ స్నేహితుడు నన్ను ఒక చర్చ్ మీటింగ్కి తీసుకెళ్ళాడు. నాకు ఇష్టమే లేదు, కానీ అతడు బలవంతంగా తీసుకెళ్ళాడు. తర్వాత నేను అతడికి కనబడకుండా దాక్కునేవాడిని. ఇంటికి వస్తే మీటింగ్ అంటాడని ఫస్ట్ షో, ఆఫీస్ తర్వాత సినిమాకి పోయి లేటుగా వచ్చేవాడిని. సండే ఉండకుండా క్రికెట్కి వెళ్ళిపోయేవాడిని. అతడు రక్షించబడి క్రికెట్ ఆడడం మానేసి చర్చ్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. చివరికి ఒక రోజున నా కోసం ఎంతగా కష్టపడ్డాడంటే, గుడ్ ఫ్రైడే రోజున పొద్దున్నే లేచి వచ్చి నన్ను పట్టుకున్నాడు. అది April 13, 1990. ఆ రోజు నేను దొరికిపోయాను. నన్ను తీసుకెళ్ళాడు చర్చ్కి. ఆ రోజు దేవుడు నన్ను రక్షించేశాడు. ఆ తర్వాత నా స్నేహితుడు మరి విదేశాలకు వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు వేరే చోట ఉన్నాడు. కానీ ఆ రోజున అతడు నా వెంటబడి ఉండకపోతే ఈ రోజు నేను మీ ఎదుట మీ పాస్టర్గా నిలబడేవాడినే కాదు. సో ఆ ప్రకారం యేసు ప్రభు చేసినటువంటి పనిని ఆ ధన్యుడు కూడా చేశాడు. సో ఈ సుంకపు మెట్టు నొద్దనున్న అల్ఫయి కుమారుడి గురించి ఇంక కొంత వివరణ, బ్యాక్గ్రౌండ్ మనకి అవసరము. ఇతడు హేరోద్ అంతిప అను హేరోదు కొరకు పని చేస్తున్నాడు. రోమా సామ్రాజ్యానికి ఒక ఉద్యోగిగా ఉన్నాడు. వారికి ఇతడు అందరి దగ్గర, దేశస్తుల దగ్గర నుండి సుంకం వసూలు చేస్తున్నాడు. అండ్ సుంకపు గుత్తదారులు, సుంకర్లు అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వారికి అసహ్యము. వారికన్నా అధ్వాన్నమైనటువంటి పాపాత్ములు ఆ సమాజంలో మరొకరు లేరు. అండ్ వీరిని చాలా చీడ పురుగుల్లాగా చూస్తారు, లేకపోతే జలగల్లాగా చూస్తారు. వీరు వారిని పట్టినప్పుడు వారి రక్తం అంతా కూడా పీల్ చేసుకునేటువంటి రకాలు కనుక వీరికి వారి దృష్టిలో కాసింత సానుభూతి ఉండదు. సో వీరు ఏం చేసేవారంటే, వీరు పోల్ ట్యాక్స్ అని మనిషి మీద, బ్రతికున్నటువంటి ఊపిరి తీసుకునేటువంటి ప్రతి మనిషి మీద పన్ను విధించి వసూలు చేసేవారు. మగవారైతే 14 ఏళ్ల నుండి 65 ఏళ్ల వరకు, ఆడవారైతే 12 ఏళ్ల నుండి 65 ఏళ్ల వరకు బ్రతికున్న ప్రతి ఒక్కరూ పన్ను కట్టాలి. రెండవది గ్రౌండ్ ట్యాక్స్, నేల పన్ను. అంటే మీకు పండినటువంటి పంటలు, ధాన్యము, మరి ఇతరత్ర విషయాల్లో ప్రతి దాని మీద 10%, అంటే మీకు 100 వస్తే దాంట్లో 10% పన్ను కట్టాలి. ఒకవేళ మీరు ద్రాక్ష రసాన్ని అండ్ నూనె ఉత్పత్తులను పండిస్తే దాంట్లో 100కి 20% మీరు పన్ను కట్టాలి. చేపలు పట్టేవారైతే చేపల మీద మీరు పన్ను కట్టాలి. అండ్ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది. సంవత్సరానికి మీకు వచ్చినటువంటి ఆదాయం అంతటి మీద 1% పన్ను కట్టాలి. ఈ పన్నుల్లో వీరు ఎక్కువ దోపిడీ చేయలేకపోయేవారు కారు, కానీ వీరికి సెకండ్ ఏరియా ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఉన్నాయి. అక్కడ మాత్రం వీరు దోపిడీదారులు అనమాట, ఎక్స్టార్షనర్స్. అక్కడ ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2-3 చెప్తాను అర్థం అవ్వడానికి. మీరు రోడ్డును వాడితే పన్ను కట్టాలి. ఆ పన్ను వీరిష్టం, ఎంత అడిగితే అంత ఇవ్వాలి. మీరు రేవు దగ్గరకు వచ్చి మీ బండిని నిలిపితే, రేవు దగ్గర మీ పడవను పెడితే పన్ను కట్టాలి. వీరు అడిగినంత మీరు ఇవ్వాలి. సో అక్కడ మీరు వీరితో బేరమాడుకోవాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర డబ్బు లేకపోతే వారే అప్పిస్తారు మీకు. మీ చేత పన్ను వసూలు చేయడానికి వారే ఎక్కువ వడ్డీకి అప్పిచ్చి మీ దగ్గర పన్ను తీసుకుంటారు. తర్వాత మిమ్మల్ని పట్టుకొని మీ యొక్క అసలు వడ్డీ 2 కూడా తీసుకుంటారు. సో అంత పచ్చి దుర్మార్గులు అనమాట. దాంతోపాటు మీరు ఎద్దుల బండి వేసుకుని వస్తే బండి మీద సుంకము, బండికి 2 టైర్లు ఉంటే, వీల్స్ ఉంటే ఆ రెండింటి మీద సుంకము. ఆ సుంకం యొక్క మొత్తం ఎంతో అది వారి ఇష్టము. ఆ ప్రకారం ఇంకా నానా రకాలైనటువంటివి పెట్టారు కనుకనే వీరిని చూస్తే అమ్మో వాడి నీడ కూడా నా మీద పడకూడదు అనుకునేది ఆ సమాజం. అట్లాంటి వ్యక్తి ఈ యొక్క లేవి. జస్ట్ ఇమాజిన్, ఇస్రాయెల్ దేశంలో యూదులకి లేవీయుల కుటుంబంలో పుట్టాడు, ఎంత దరిద్రుడిగా ఉన్నాడు. పాస్టర్కి నువ్వు పుట్టొచ్చు, క్రైస్తవ మరి ఖాందాన్లో నువ్వు ఉండొచ్చు, నీ యొక్క తాత ముత్తాత పెద్ద పెద్ద దేవుడి సేవకులుగా రాణించి ఉండొచ్చు, కానీ నీవు ఎంత దరిద్రుడిగా ఆ యొక్క కుటుంబంలో తేలొచ్చో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో యేసుప్రభు ఏమంటున్నాడు, నన్ను వెంబడించమన్నాడు. సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ కాల్ అన్నమాట, నన్ను వెంబడించు.
ఆయన ఇంకా దానికన్నా ఏమీ చెప్పలేదు, జస్ట్ నన్ను వెంబడించు అన్నాడు. సో ఇతని కన్నా ముందు పేతుర్ని, అంద్రేయని, యోహానును, యాకోబును ఆయన పిలిచాడు. ఆ నలుగురు వచ్చేసారు, మనం చూసాం. ఇతడు 5వ వాడు, లేవి అనేటువంటి వ్యక్తి 5వ వాడు. ఫాలో మీ అనగానే వెంటనే వచ్చేసాడు. ఆ పనిని అట్లాగే వదిలేశాడు, ఆ సుంకం అట్లాగే వదిలేశాడు. అప్పటిదాకా ఎంత జమ చేశాడో దాని అంతా వదిలేశాడు. యేసు వెంట పడిపోయాడు. అండ్ యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన సమాజము చేత చీకొట్టబడినటువంటి వారిని చేర్చుకుంటాడు. మీరు ఓల్డ్ టెస్టమెంట్లో చదివితే దావీదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క పితరుడైనటువంటి దావీదు కూడా అందరూ సమాజము చేత చీకొట్టబడినటువంటి పనికి మాలిన పోకిరీలను ఆయన చేర్చుకుని ఒక సైన్యాన్ని తయారు చేశాడు. దాంతో ఆయన యుద్ధాన్ని గెలిచి సాధించినటువంటి విజయం గురించి ఓల్డ్ టెస్టమెంట్ మనకు చెప్తోంది. సో ఈయన కూడా తిరస్కరించబడినటువంటి లేవీని, తిరస్కరించబడినటువంటి మగ్దలేని మరియను, తిరస్కరించబడినటువంటి గెరాసేనుల దేశంలో సమాధుల మధ్యలో ఉన్నటువంటి అపవిత్రాత్మ పట్టిన వాడిని, తిరస్కరించబడినటువంటి మార్కును ఇతడు కూడా ఎంచుకున్నాడు. సో మనిషికి లేనిది దేవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మనిషి వాడిని వెంటనే చీకొట్టేస్తాడు, వెంటనే వాడిని తీసి పారేస్తాడు, వెంటనే వాడికి దూరం అయిపోతాడు. ఎందుకంటే మనిషికి అన్యాయం చేస్తాడు, కానీ దేవుడు మనిషికి అట్లా అన్యాయం చేయడు. ఆ మనిషి దేవుడిని అట్లా దూరంగా పెట్టినా చీకొట్టినా ఆయన వాడిని మార్చే ప్రయత్నం చేస్తాడు. సో ఈ లేవీని చూసినప్పుడు యేసుప్రభు ఎంతసేపు చూశాడో, ఎన్ని నిమిషాలు చూశాడో మనకి తెలియదు, కానీ ఆయన చూడగానే ఇతడు సుంకపు గుత్తదారుడిగా ఉండుట కన్నా ఇతడు సువార్థికుడిగా, సువార్త రచయితగా, నా సేవకుడిగా బాగా రాణించగలడు. ఇతనిలో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, ఇతనిలో ఆ యొక్క పొటెన్షియల్, ఆ సామర్థ్యం ఉంది, నేను దాన్ని బయటికి తీయాలని అతన్ని పిలిచాడు. సో ట్యాక్స్ కలెక్టర్ని ఇవాంజలిస్ట్గా, ట్యాక్స్ కలెక్టర్ని గాస్పల్ రైటర్గా, ట్యాక్స్ కలెక్టర్ని ఒక గాడ్స్ సర్వెంట్గా ఆయన మార్చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అందుకే ఇట్లా రాయబడి ఉంది, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. సో రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి యేసు క్రీస్తునందు దేవుడు చేసినటువంటి పని అయి ఉన్నాడు. అండ్ దేవుడు ఆ మనిషిని ఎందుకు రక్షించాడు అంటే ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలను చేయడానికి ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఒక కంపెనీ స్థాపించి దాంట్లో 100 మందిని ఉద్యోగులుగా ఆ యజమాని ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఆయన యొక్క ప్రాజెక్ట్ని ప్రాఫిటబుల్గా మార్చుకోవడానికి, వీరిని వాడుకోవడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనలో చాలామంది ఉద్యోగులు ఉన్నారు, మనలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఒక ప్రెస్టీజియస్ స్కూల్లో, భారతదేశంలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో మీకు అడ్మిషన్ దొరకాలంటే మీకు దొరకదు, మీకు 30 ఏళ్ల తర్వాత పుట్టిన పిల్లలకి దొరకవచ్చు. అంటే మీరు ఇప్పుడు 1 year old అయితే మీకు దొరకదు, కానీ మీరు 30 year old అయి మీకు అప్పుడు 2-3 year old సన్నో గర్ల్ పుడుతుంది చూడండి, అప్పుడు వారి కోసం, అంటే మీ జనరేషన్లో మీకు కాదు కానీ తర్వాత జనరేషన్కి సీటు దొరకవచ్చు. అట్లాంటి స్కూల్స్ భారతదేశంలో ఉన్నాయి. ఎందుకు అంత డిమాండ్ అంటే వారి యొక్క స్టాండర్డ్ అంత గొప్పది. కొన్ని కంపెనీస్లో మనకి వెంటనే ఉద్యోగాలు దొరకవు, ఎందుకంటే వారి స్టాండర్డ్ అంత గొప్పది. కానీ దేవుడు ఏం చేశాడు? లోకం వదిలేసినటువంటి, తీసి పారేసినటువంటి, పనికి మాలినటువంటి వారిని ఆయన రక్షించి వారిని క్రొత్త సృష్టిగా చేసి ఆయన వారిని యేసుక్రీస్తునందు సత్క్రియలు చేయుట కొరకు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మికెలాంజిలో అనేటువంటి ఒక ప్రపంచ ప్రముఖ కళాకారుడు చిన్న వయసు నుండే 21 నుండే ఆయన శిల్పములను చెక్కుట మొదలుపెట్టాడు. ఆ టైంలో ఆయన చాలా పేదవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పాలరాతిని, మార్బుల్ స్టోన్ని కొనడానికి డబ్బు లేదు కనుక ఆయన ఏం చేసేవాడంటే క్వారీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాయి క్రాక్, ఈ రాయి పనికిరాదు అని పక్కన పారేసిన దాన్ని తక్కువ రేటుకి కొనుక్కొని తెచ్చుకునేవాడు. సో అట్లాగే 21 సంవత్సరాల వయసులో ఒక పాలరాతిని తక్కువ రేటుకి కొన్నాడు. బండి మీద వేయించుకొని తెచ్చుకోవడానికి డబ్బు లేదు కనుక దాన్ని తాళ్లతో కట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు. ఇంటి దగ్గరికి తెచ్చిన తర్వాత దాని మీద 2 ఏళ్ళు పనిచేశాడు. అది ప్రపంచంలో 500 ఏళ్లుగా కోట్ల మంది చూసినటువంటి ద పియాటా అనేటువంటి స్టాచ్యూ. అది సెయింట్ పీటర్స్ బసిలికా వాటికన్లో ఆ చర్చిలో ఉంటుంది. ఆ యొక్క విగ్రహాన్ని ఆయన ఆ పాలరాతిలో, పనికిరాని వదిలేసిన పాలరాతి నుండి తయారు చేశాడు. ఏంటి అంటే మరియమ్మ యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన తర్వాత ఆయన దేహాన్ని దించినప్పుడు ఆమె ఒడిలో ఆయన్ని పెట్టుకొని ఉన్నటువంటి విగ్రహం. అఫ్కోర్స్ ఇది బైబిల్ ప్రకారము సపోర్ట్ చేయబడేటువంటి అంశము కాదు. పాయింట్ మీరు మరియమ్మ యేసు
ఆమె ఒడిలో ఉన్నటువంటి విగ్రహం గురించి ఆలోచించొద్దు. ఆయన ఏం చేశాడంటే పనికిరాని పాలరాయిని తీసుకుని ఎట్లా విగ్రహముగా తయారు చేశాడు. ఎంతోమంది పోయి చూడడానికి దానికి అవకాశం కల్పించాడు. సో యేసు కూడా అట్లాగే ఈ లేవీని పిలిచాడు. సో లేవి ఏం చేశాడు? వెంటనే లేచాడు, ఆయన్ని వెంబడించాను. నువ్వు మార్కు సువార్తికుడు ఎంత చక్కగా రాశాడు చూడండి. అట్లాగే ఒకడు సువార్త వినగానే ఆయన్ని నమ్మాడు, ఒకడు సువార్త వినగానే బాప్తిస్మం పొందాడు, ఒకడు సువార్త వినగానే ఆయనకి జీవితం అంతటిని లోపరిచేసుకున్నాడు, ఒకడు సువార్త వినగానే ఆయన యొక్క వాక్యాన్ని అమితంగా ప్రేమించాడు, ఒకడు సువార్త వినగానే వాడు మార్పు చెందిన తర్వాత ఆయనకి ప్రార్థనకి సమయం కేటాయించాడు, ఆయన యొక్క పనుల్లో లీనమైపోయాడు. అంటే ఎంత బాగుంటుంది. సో ఒబీడియన్స్ టు గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇమీడియట్. ఎప్పుడు కూడా దేవుడికి విధేయత అనేది వెనువెంటనే జరిగిపోవాలి. దానికి ఇన్స్టాల్మెంట్లు పనికిరావు. ఈరోజు కొంత, తర్వాత కొంత, వచ్చే సంవత్సరం కొంత, ఆ పై సంవత్సరం కొంత అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు యథార్థంగా రక్షింపబడినటువంటి వారు కారు. అతడు అక్కడ కూర్చొని తన యొక్క ఆలోచనలలో పడిపోలేదు. ఆలోచనలను ఆయన ఒకదాని తర్వాత ఒకటి చేయట్లేదు. నన్ను పిలుస్తున్నాడు, ఆల్రెడీ నలుగురిని పిలిచాడు, పట్టణం అంతా వారు ఈయన వెంటబడి తిరుగుతున్నారని తెలిసిపోయింది. వాళ్ళు మొన్నటిదాకా మంచిగా ఫాదర్స్ బిజినెస్ చేసేవారు, ఆ ఇద్దరేమో ఫిషింగ్ బిజినెస్ చేసేవారు, అన్నీ వదిలేశారు. మరి ఎప్పుడు చూసినా వేస్తూ ఉంటారు. నన్ను కూడా అట్లాగే ఈయనతో తిరగడానికి పిలుస్తున్నాడు. మరి నేను ఏమి చెయ్యాలి, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అని అనుకోలేదు, నాకు ఆదాయం ఎట్లా అని అనుకోలేదు, నా ఇంటి వారిని ఎట్లా పోషించాలి అని అనుకోలేదు. నన్ను ఈయన వెంట తీసుకుపోతే ఎంతమంది చేత నేను ఇంకా చీదరించబడుకోవాలో, లేకపోతే నన్ను ఎంతమంది వేషధారంటారు అని నేను అనుకోలేదు. ఆయన అనుకోలేదు. ఆయన వెంటనే వచ్చేసాడు. అంటే ఆ టైంలో ఈయన పిలుపుకి లొంగుట నా ప్రాణాలు ఇచ్చుట కన్నా తక్కువ అనుకున్నాడు ఆయన. సో కాల్ టు డ్యూటీ అనేది ఎప్పుడైనా దేవుడు మనల్ని పిలిస్తే దాన్ని సంతోషంగా అంగీకరించాలి అండ్ దానికి సంతోషంగా మనం సమర్పించుకోవాలి. అది ఒక గొప్ప బాధ్యతగా ఎంచాలి, ఆధిక్యతగా ఎంచాలి. అంతేగాని దాన్ని ఒక భారముగా, దాన్ని ఒక మరి కష్టతరమైనటువంటి అంశముగా మనం తీసుకోకూడదు. ఒకప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వారిని యేసుప్రభు పిలిచిన, అపోస్తలు పిలిచిన, సంఘం పిలిచిన వారు అట్లా తీసుకోలేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. కానీ ఈ రోజున అట్లాంటి వారే ఎక్కువ ఉన్నారు, అట్లా తీసుకునేటువంటి వారే ఎక్కువ ఉన్నారు. అది వారు కలిగించుకునేటువంటి నష్టం. లూకా సువార్తికుడు ఇంకొక వివరమును తన యొక్క 5వ అధ్యాయంలో జోడించాడు. అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి. మార్క్ అయితే సమస్తమును విడిచిపెట్టి అనే 2 పదాలు, ఆ డీటెయిల్స్ ఇవ్వలేదు. అతడు లేచి అన్నాడు మార్కు. కానీ లూకా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. సో సమస్తమును విడిచిపెట్టి అంటే ఆయనకి ఏదేది ఉపయోగమో, ఆయనకి ఏదేది లాభకరమో, ఆయన ఏదేది క్షేమకరము సుఖప్రదం అనుకున్నాడో అన్నిటిని విడిచిపెట్టేశాడు. ఒకసారి ఒక తల్లి దగ్గరికి ఒక యవనస్తురాలు కుమార్తె వచ్చి తల్లితో అంటోంది, నేను నా కాలేజీలో గాస్పుల్ విన్నాను, నాకు బాగా అనిపిస్తోంది, నేను నమ్ముకుంటాను, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, క్రిస్టియన్ అవుతానంటే తల్లి వెంటనే అంది, నువ్వు క్రిస్టియన్ అవుతే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ క్రిస్టియానిటీని నీ జీవితాన్ని పాలించేదిగా మాత్రం చేసుకోవద్దు. I have no objection if you become a Christian, but let not Christianity rule over your life. క్రైస్తవ్యం నీ జీవితాన్ని పాలించేటట్టు మాత్రం చూసుకోవద్దు. ఎంతోమంది క్రైస్తవ తల్లిదండ్రులు కూడా ఈ రోజున ఎట్లా ఉన్నారంటే, మీరు దేవుడి మాట ఎంతవరకు వింటారంటే మీకు కన్వీనియంట్గా ఉన్నంత వరకే, మీ చదువుకు అడ్డము రానంత వరకే, మీ ఉద్యోగానికి అడ్డము రానంత వరకే, మీ పెళ్లికి అడ్డము రానంత వరకే, మీ విదేశీ ప్రయాణాలకు అడ్డం రానంత వరకే, మీరు అనుకున్నవి ఆశయాలు, హాబీలు, గోల్స్ సాధించుకోవడానికి అడ్డం రానంత వరకు దేవుడి మాట వినండి, నాకు అభ్యంతరం లేదు. కానీ దేవుడి చిత్తము నా చిత్తానికి మీ జీవితంలో అడ్డం వచ్చిందో అది మిమ్మల్ని పాలించకూడదు. క్రిస్టియానిటీ రూలర్, రిడీమర్, లార్డ్, గాడ్, సేవియర్, ఆల్మైటీ, విశ్వమంతటిని పాలించేటువంటి వాడు నీ చిన్నిపాటి బుడగ వంటి, ఇప్పుడు కనపడి తర్వాత మటుమాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాన్ని పాలించకూడదు అంటే నీవెంత పెద్ద దుష్టుడవు, దుష్టురాలు. సో యేసు మనము ఎందుకు ప్రభుగా చేసుకుంటున్నాం? పాలించడానికి. మన పాత ఆలోచన విధానాన్ని, మన పాత జీవన విధానాన్ని, మన పాత కోరికలన్నిటినీ విసర్జించి వాటి నుండి లేచి ఆయన వెంట పోయినప్పుడు ఆయన కంట్రోల్లోనికి వచ్చేయడానికి.
అది క్రిస్టియానిటీ, అది బిబ్లికల్ క్రిస్టియానిటీ, అది 2000 ఓల్డ్ ఇయర్ క్రిస్టియానిటీ. ఈ క్రిస్టియానిటీ నీకు తెలియకపోతే, ఈ ఊపిరి ఉన్నంత వరకే నీ ఇష్టాన్ని నువ్వు చేస్తావు. నీ ఊపిరి పోయిన తర్వాత ఇక నీ జీవితం అంతా కూడా నిత్యత్వము నీవు దేవుడికి విడిచిపెట్టాలి. అండ్ ఆయన తీర్పు ఏంటో కూడా ఒకసారి నీ బైబిల్ వెనక్కి తిప్పి ప్రకటన 20 చదువుకుంటే నీకు అర్థమైపోతుంది. సో లేవీని యేసు ప్రభు కృప చేత పిలిచాడు అండ్ అతన్ని ఆయన చూడడమే గొప్ప విషయం. సో అంతవరకు ధనాన్ని ప్రేమించినటువంటి లేవి లేకపోతే మత్తయి వెంటనే దేవుణ్ణి ప్రేమించుటకు తను తాను అప్పగించేసుకున్నాడు. అండ్ యేసు ప్రభు పెంచుకున్నటువంటి లేకపోతే పిలుచుకున్నటువంటి 12 మంది అపోస్తల్లో ఒక ఆయనేమో మరి భ్రష్టత్వము నుండి అపోస్తలత్వములోనికి వచ్చాడు. ధనాన్ని ప్రేమించటం మానేసి దేవుణ్ణి ప్రేమించాడు, సువార్థికుడు అయ్యాడు. కానీ ఆయనతో ఉన్నటువంటి మరొకడు, ఆయన వచ్చే డబ్బంతటిని సంచిగా చేసి ఆయన చేతిలో పెడితే కోశాధికారిగా ఉన్న ఇస్కరియోతు యూదా ఆ డబ్బు కోసం దేవుణ్ణి నమ్మేసుకున్నాడు. ఇద్దరు అదే గ్రూప్లో ఉన్నారు, ఇద్దరు యేసుతో తిరిగారు, ఇద్దరు యేసు బోధ విన్నారు, ఇద్దరు యేసు కార్యాలు చూశారు. ఇద్దరికి యేసు ప్రభు యునిక్ పర్సన్ అని, అట్లాంటి హ్యూమన్ బీయింగ్ వరల్డ్లో లేడు అని తెలుసు. ఇప్పుడు ఇంకోటి గమనించండి, యేసు ప్రభు ఇస్కరియోతు యూదాను పిలవక ముందే లేవిని పిలిచాడు. అంటే లేవి యొక్క ఎగ్జాంపుల్ యూదా ముందు పెట్టాడు. ఇదిగో నా శిష్యుడు, నా అపోస్తలుడు అంటే అంతా విడిచిపెట్టేవాడిగా ఉండాలి. కానీ ఆ పాఠము యూదా నేర్చుకోలేదు. అంతా విడిచిపెట్టిన వాడు తన కళ్ళ ముందే కదలాడుతున్నా కూడా 3.5 ఏళ్ళు చూసిన తర్వాత 30 వెండి నాణ్యాల కేసును అమ్ముకున్నాడంటే ఎంత దౌర్భాగ్యుడు. ఈ చర్చిలో కూడా 10 ఏళ్ళు మన కళ్ళ ముందే గొప్ప త్యాగాలు చేసినటువంటి వారు, ఆదాయాలు వదిలేసినటువంటి వారిని చూసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత అంత బోధ విని అంత చూసిన తర్వాత దిక్కుమాలినటువంటి తీర్మానాలతో మీరు దేవుణ్ణి సంఘాన్ని వదిలిపోయారు అంటే మీకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. యాజ్ ఎ పాస్టర్ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి పాస్టర్గా బైబిల్లో ఏదైతే సత్యమని జీవితంలో దేవుడు నాకు చూపించాడో దాన్ని బట్టి నేను అంత గట్టిగా దాన్ని చెప్తున్నాను. అండ్ ఇంకో సత్యం కూడా చెప్తాను, యేసు కొరకు తాము విడిచిపెట్టిన వాటిలో అందరికన్నా ఎక్కువ విడిచిపెట్టిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే మత్తయి. పేతురు, అంద్రేయ, యోహాను, యాకోబులు పడవలు విడిచిపెట్టారు, చేపలు పట్టడం కొంతసేపు వదిలేశారు. వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, అది వారి వృత్తి, అది వ్యాపారం. ఎప్పుడైనా పోయి మళ్ళీ బోట్ తీసుకొని వలలు పట్టుకొని సముద్రంలోనికి పోయి చేపలు పట్టుకోవచ్చు. ఇతడు ఒక్కసారి రోమన్ ప్రభుత్వానికి రాజీనామా చేసి నేను మీ సుంకపు గుత్తదారుడిగా ఇక ఉద్యోగము చేయనని రెసిగ్నేషన్ ఇస్తే వాడు కాళ్ళ వేళ్ల పడిన రోమ్ వారికి మళ్ళా ఉద్యోగం ఇవ్వదు. సో ఇతడు తన యొక్క బ్రిడ్జిని తగలబెట్టేసాడు, ఇక వెనక్కి పోయేటువంటి అవకాశం లేదు. ఇతడికి మరొక వృత్తి రాదు, ఇతడు ఇప్పుడు యాజకుడు కూడా అవ్వలేడు. సో ఇతడికి ఇక ఏ దిక్కు లేదు దేవుడు తప్ప. సో అట్లా తీసుకుంటే అందరికన్నా ఎక్కువ లేవి దేవుని కొరకు విడిచిపెట్టేశాడు. అండ్ అతడు చేసింది చాలా శ్రేష్టమైంది, ఎందుకంటే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. చైనా దేశానికి ఒకప్పుడు మోడర్న్ ఎమ్యూనిటీస్ అంటే ఈ యొక్క అధునాత సౌకర్యాలు లేనప్పుడు మరి ఇంగ్లాండ్కి వారు ఒక అడ్వర్టైజ్మెంట్ని లేకపోతే ఒక ప్రకటనని వేశారు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో. 6 మంది యవనస్తులు చైనాలో కంపెనీ కోసం పనిచేయడానికి కావాలి. అండ్ 6 మందికి జీతం అయితే బాగానే ఉంటుంది, కానీ వారు వీటిని భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ రోగాలు ఎక్కువ, రోగాలు వస్తే వెనక్కి పోకుండా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అసౌకర్యాలు ఎక్కువ, భరించడానికి సిద్ధంగా ఉండాలి. చైనీస్ ఆహారం మాత్రమే ఉంటుంది, దాన్ని తినడానికి సిద్ధంగా ఉండాలి. చైనీస్ భాషే మాట్లాడతారు, అది నేర్చుకొని మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ ఇక్కడ చైనీస్ జీవన విధానానికి మీరు అనుగుణంగా మారడానికి సిద్ధంగా ఉండాలి. 6 పోస్టులుంటే 600 కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వేసేసారు. అదే టైంలో ఇంక కొన్ని రోజుల తర్వాత చైనా దేశానికే మిషన్స్ కొరకు అంటే మిషనరీగా పోవడానికి కొంతమంది యువకులు కావాలి అని ఒక మిషన్ సంస్థ, మిషనరీ సంస్థ వారేస్తే 4 కూడా అప్లికేషన్లు ఇవ్వలేదు. ఈ లోకం కోసం పోయేవారు ఎంతమంది, పరలోకం కోసం పోయేవారు ఎంతమంది. ఇప్పుడు వచ్చి రేపు ఆ యొక్క మలమూత్రాలతో కలిసి
ఆ మరుగు దొడ్లోకి పోయేటువంటి జీతం కోసం కష్టపడే వారు ఎంతమంది? నీ జీవితం ఇంకొకరి జీవితం నిత్య నాశనానికి పోకుండా రక్షించుటకు దేవుడు పెట్టుబడిగా అడిగితే పెట్టడానికి ఎంతమంది ఉన్నారు? చాలామంది లేరు. ఎంతోమంది దేవుడి వాక్యాన్ని చదివి విని విడిచిపెట్టి సంతృప్తి చెందుతారు. అది పెద్ద పాపం. దేవుడి వాక్యాన్ని వినాల్సింది దేవుడి వాక్యానికి విధేయత చూపడానికి. సో ఇక్కడ లేవి ఆయన్ని వెంబడించాడు, అంతా విడిచిపెట్టేశాడు. అతడు సుంకరిగా ఎప్పుడైతే అయ్యాడో ఆ జూయిష్ రిలీజియస్ సిస్టమ్, రిలీజియస్ లీడర్స్ అతన్ని ఎక్స్కమ్యూనికేట్ చేశారు, సమాజం నుండి అతన్ని బహిష్కరించేశారు. అట్లాంటి వ్యక్తిని దేవుడు తన రాజ్యంలోనికి చేర్చుకున్నాడు. వారెవరు కూడా, పరిసయ్యుల్లో ఎవరు కూడా, ఈ యొక్క మత పెద్దలు పవిత్రులు ఎవరు కూడా అతనితో సహవాసము చేయరు, కూర్చొని భోజనం చేయరు, పలకరించరు. అట్లాంటి వ్యక్తిని యేసు తన వెంట 24/7 పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒకప్పుడు అతడు సమాజం మీద భారం, కానీ ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీవు సమాజానికే కాదు, రాబోయే ఈ యొక్క సువార్త నేను తిరిగి వచ్చేంత వరకు 2000 సంవత్సరాలే కాదు, ఎప్పుడైతే నా సెకండ్ కమింగ్ ఉంటుందో అప్పటిదాకా నీవు సమాజానికి, ప్రపంచానికి భాగ్యముగా ఉందువుగాక రా. ఇప్పుడైతే అడ్డుబండవు, కానీ నేను నిన్ను స్టెప్పింగ్ స్టోన్గా అందరూ నీ మీద కాలు పెట్టి పైకి వచ్చేటట్టు వాడుకుంటాను రా అంటే వెళ్ళిపోయాడు. సరే, రెండవది ద సెలబ్రేషన్. రాసుకునేవారు రాసుకోండి. ద సెలబ్రేషన్. మొదటిది ద కన్వర్షన్, తర్వాత రెండవది ద సెలబ్రేషన్. 15 నుండి 17వ వచనం వరకు అది కూడా మనం బ్రీఫ్గా చూసుకుంటూ పోదాం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా, అతను అంటే లేవి. సో లేవి లేచాడు, యేసుతో వెళ్ళాడు, తర్వాత యేసుతో మాట్లాడాడు, యేసును తన ఇంటికి భోజనానికి తీసుకెళ్ళాడు. యేసు పేరిట లేవి తన ఇంటిలో ఒక విందు ఏర్పాటు చేశాడు. లూకా 5:29 చదివితే, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సో అక్కడ లూకా వివరాలు ఇచ్చేశాడు. తన ఇంట్లో ఆయనకి గొప్ప విందు చేశాడు. అరే, ఇక ఆదాయమే ఉండదు, ఉద్యోగం వదిలేశాడు, రిటైర్ అయిపోయాడు, లేకపోతే రెసిగ్నేషన్ ఇచ్చేశాడు, వచ్చే ఇన్కమ్ అంతా పోయింది. అట్లాంటప్పుడు ఉన్నది కాస్తో కూస్తో 4 రోజులకు వెనకేసుకుందామన్న ఆలోచన లేదు, గొప్ప విందు చేశాడు. మనిషి మారిపోయాడంటే ఇట్లా ఉంటుందండి మార్పు. ఇక హృదయం కొట్టుకునే దేవుడి కోసమే, ఆ కన్నులు దేవుడి కీర్తి కోసమే కాచుకుని ఉంటాయి, ఆ చేతులు దేవుడి పనుల కోసం ఖర్చు పెట్టడానికి జిలతో ఉంటాయి. అంటే దానికి ఎవరిని పిలిచాడో మనం చూస్తాం. సో అతడు రక్షణ ఆనందముతో ఎంతో పెళ్ళుబుకిపోతున్నాడు, యేసును ఆరాధన భావంతో ఆరాధించుకుంటున్నాడు, తన ఇంట్లోకి తెచ్చుకున్నాడు. అండ్ తన ఇంట్లో ఆయనకి సాక్ష్యం ఇప్పించాలనుకున్నాడు. అందరినీ మరి గొప్ప విందుకు పిలిచినప్పుడు వారు వస్తే యేసును పరిచయం చేయదలిచాడు. సో ఎవరైనా సరే నిజంగా రక్షించబడితే వారికి ఉండేటువంటి మొదటి కోరిక ఏంటంటే, నేను ఎరిగినటువంటి యేసు వారు కూడా తెలుసుకోవాలి. సో మీరు రక్షించబడినప్పుడు మీకు అట్లాంటి డిజైర్ ఉండిందో లేదో నాకు తెలియదు, బట్ నేను రక్షించబడిన తర్వాత మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్పాలని మరి ఎంతగా ఏడ్చానో నాకు తెలుసు. అందుకని ఆయన తర్వాత నన్ను మాట్లాడడం చేతగా నన్ను సువార్థికుడిగా చేసేసాడు. సో యేసుతో భోజనానికి రండి, మన పట్టణం అంతా కూడా పేరు మోగిపోతున్నటువంటి ఆయన, ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన వాడిని విడుదల చేసిన ఆయన మా ఇంటికి వస్తున్నాడు భోజనానికి. ఆ పక్షవాతం వచ్చినోడిని లేపి పంపించేశాడు పరిపెత్తుకొని పొమ్మని, ఆయన మా ఇంటికి భోజనానికి వస్తున్నాడు. ఈ 1000 మంది ఎవరి వెంటైతే పడుతున్నారో ఆ మెస్సియా మా ఇంటికి భోజనానికి వస్తున్నాడు. కమ్ టు హ్యావ్ డిన్నర్ విత్ జీసస్ అని వారికి ఆహ్వానం ఇచ్చేసాడు. సో లేవి ఏం చేస్తున్నాడంటే, హీ సెలబ్రేటింగ్ ద లార్డ్స్ మిరకల్ ఇన్ హిజ్ ఓన్ లైఫ్. ప్రభు అయిన యేసు అతని జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యమును అతడు సంబరము చేసుకుంటున్నాడు. గ్రేటెస్ట్ మిరకల్ ఏంటంటే, నీ యొక్క ఆత్మను దేవుడు క్షమించి రక్షించుట. క్యాన్సర్ని స్వస్థపరచుట కాదు, నిన్ను IAS ఆఫీసర్గా చేయుట కాదు, నీకు పెద్ద BMW లేకపోతే బంగ్లా ఇచ్చుట కాదు, లేకపోతే నీకు అమెరికన్ సిటిజన్షిప్ ఇచ్చుట కాదు. నీ పాపమును క్షమించి నీ ఆత్మను రక్షించి నిన్ను దైవ సంబంధిగా మార్చుట అతి పెద్ద మిరకల్ అన్నమాట. సో లీవై సెలబ్రేటింగ్ ద లార్డ్స్ మిరకల్ ఇన్ హిస్ లైఫ్. అండ్ అతడు రక్షించబడ్డాడో లేదో సీక్రెట్ బిలీవర్గా ఉండలేదు, సీక్రెట్ డిసైబుల్గా ఉండలేదు. నేను యేసుని నమ్ముకుంటాను, నేను బయటికి చెప్పుకోను, నేను రహస్యపు మరి విశ్వాసిని, నేను ప్రార్థన చేసుకుంటాను ఎవరికి వినపడకుండా, నేను బైబుల్ చదువుకుంటాను ఎవరికి కనబడకుండా, నేను దేవుడికి స్తోత్రం చెప్పుకుంటాను హృదయంలో. నో సీక్రెట్ బిలీవర్స్, ఓపెన్ బిలీవర్స్. ఉప్పు
మరి అది పడగానే దాని యొక్క ప్రభావం తెలిసిపోతుంది. ఎవడైనా ఉప్పు లేని కూడు తింటే వెంటనే అంటాడు, ఏ ఉప్పు వేయలేదు అంటే దాని యొక్క ప్రెజెన్స్ యాబ్సెన్స్ అది వెంటనే చెప్పేస్తుంది. లైట్ని మనము సీక్రెట్గా పెట్టలేం, అది ఓపెన్ అనమాట, ఓపెన్ బ్లాస్ట్. రెండవది, లీవై సెలబ్రేటింగ్ హిస్ న్యూ లైఫ్ విత్ ద మాస్టర్. లేవి ఆ ప్రభువుతో తన కొత్త జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అంతవరకు రోమన్ హేరోద్ అతని యొక్క ప్రభువు, ధనము సిరి అతని యొక్క దేవత. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనికి ప్రభు, అండ్ ఆయన యొక్క కనికరము సాత్వికము కలిగినటువంటి లక్షణములు అతన్ని పాలించేవి. మూడవది, లీవై ఈజ్ సెలబ్రేటింగ్ ద లైఫ్ ఆఫ్ మిషన్. ఇక నా పని ఏంటంటే దేవుడి సేవ. నా పని ఏంటంటే నా యొక్క పాపిష్టి సుంకరు స్నేహితులను, సహయోగులను, నాకు తెలిసినటువంటి పాపాత్ములందరినీ కూడా ప్రభు పాదాల దగ్గరికి తీసుకొని రావడం. మీరు బైబిల్ చదివేవారైతే మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 24వ వచనంలో కొర్నేలి ఇంటిలో, మరి కొర్నేలి యొక్క స్టోరీ మనకి తెలుసు. అపోస్తలుల కార్యములు 10 ప్రారంభము నుండి అతడికి దేవదూత ఆదేశించినట్టు అతడు సీమోను పేతుర్ని మరి ఆ యొక్క జొప్పా నుండి పిలిపిస్తాడు. సో 24వ వచనంలో ఇట్లా ఉంటుంది, మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. కొర్నేలి ఇంకా రక్షించబడలేదు బిబ్లికల్ సెన్స్లో. కానీ అప్పుడే ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి దేవుడి మాటలు మాకు చెప్తాడు. నాకు మాత్రమే కాదు, నా ఇంటి వారికి మాత్రమే కాదు, నా బంధువులు కూడా వినాలి, నా ముఖ్య స్నేహితులు కూడా వినాలి అని వారందరినీ రాకముందే పిలిచి కనిపెట్టుకొని ఉంటున్నాడు. 10:33లో అంటాడు, వెంటనే నిన్ను పిలిపించితే నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను. సో అతడు కొర్నేలి ఏం తెలుసుకున్నాడంటే, ఇది దేవుడి సభ, ఇక్కడ దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు. దాసుడు పేతురే కానీ మాట్లాడే దేవుడు, అందుకని దేవుడి ముందు మేము ఉన్నాం, మాతో మాట్లాడు. ఒక భక్తుడు 200 సంవత్సరాల క్రితము ఆయన గొప్ప సేవ చేశాడు. ఆయన ఇట్లా రాశాడు, రక్షణ పొందుట, మారు మనసు పొందుట, జీవితంలో దేవుడు తాకినప్పుడు మార్పు చెందుట ఒక మనిషి జీవితంలో అన్నిటికన్నా గొప్ప సంతోషకరమైన సమయం. వాడు వయస్సులోకి వచ్చాడు అన్నదానికన్నా, వాడికి వివాహమైంది అన్నదానికన్నా, వాడు ఒక పెద్ద ఆస్తిని సంపాదించాడు అన్నదానికన్నా, వాడు గనుడయ్యాడు అన్నదానికన్నా ఇది గొప్ప విషయం. ఎందుకంటే నీ యొక్క ఆత్మ ఇక శాశ్వత జీవాన్ని పొందుకుంది గనుక, నీ ఆత్మ నరకము నుండి విమోచింపబడింది గనుక, నీ ఆత్మ మరణము నుండి జీవంలోనికి దాటింది గనుక, ఇప్పుడు నీవు దేవుడికి రాజు అయిన యాజకుడవుగా నిత్యము ఉండేటట్టు మారిపోయావు గనుక, అండ్ ఆ దేవుడు నీకు తండ్రిగా ఈ సమయంలో భూమి మీద నీ కాలమంతా నిత్యత్వములో నీకు సమస్తము సమకూర్చేవాడిగా ఉన్నాడు. అండ్ ఇంకా దీనికన్నా గొప్పది ఏంటంటే, నీవు ఆ ఘనమైన, ఉన్నతమైన, పరసంబంధమైన, పరిశుద్ధమైన దేవుని కుటుంబములోనికి దత్తత తీసుకోబడి దేవుని బిడ్డవయ్యావు. దట్ ఈస్ అ గ్రేట్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. అట్లా మీరు రక్షించబడినప్పుడు మీరు ఎంచారా? ఎంచకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యువర్ సాల్వేషన్. అట్లా ఎంచాలి. అట్లా దేవుడి వాక్యంలో ఎంతోమంది అట్లా ఎంచారు. లేవి అట్లాగే ఎంచాడు. సో గొప్ప సంబరం అన్నమాట. యేసును పరిచయం చేయడానికి ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టాడు. నేను కూడా గమనించాను పాస్టర్గా, కొంతమంది వారి ఇంట్లో మీటింగ్ పెడతారు, కొంతమందే పెడతారు, అందరూ పెట్టరు. మేము వచ్చి మీ ఇంట్లో మీటింగ్ పెడతాం, మీ పక్కన వాళ్ళని పిలిస్తే వారికి సువార్త చెప్తామన్నా కూడా వారు మాకు అవకాశం ఇవ్వరు. కానీ కొంతమంది పెడతారు. వీరు ఎట్లా ఉంటారంటే, వేరే అన్యులకి, ఇరుగు పొరుగు వారికి, బంధువులందరికీ తెచ్చి ఆ ఒక్క మీటింగ్ పెట్టి వారికి సువార్త చెప్పిస్తారు. కానీ వీరు దేవుడికి సమర్పించుకొని ఉండరు. వీరు రెగ్యులర్గా ప్రతివారం చర్చికి రారు. అట్లాంటి వారిని నేను చూశాను. సో ఒకానొక రోజున వీరు సండే ఇంట్లో ఉన్నప్పుడు, వీరు ఇంట్లో పెట్టిన మీటింగ్ వచ్చినటువంటి పక్కింటి ఆయన అడుగుతున్నాడు, సండే కదా, నువ్వు చర్చిలో ఉండాలి కదా, ఇంట్లో ఉన్నావేంటి? ఏదో నాసిరకపు సాకు చెప్పాడు ఆయన. వెంటనే వాడు అనుకున్నాడు, మమ్మల్ని పిలిపించి ఖర్చు పెట్టి మాకు చెప్పించాడు, వీడే పాటించాడు, వెధవ వేషధారి. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇతరులకు సువార్త చెప్తారు, వారు పాటించరు, వారు దేవుడికి లోబడరు. అందరికీ యేసు ప్రభు అని ప్రకటిస్తారు, కానీ వారు ప్రభువుగా యేసును ఎంచుకోరు. సో యేసును కనపరచడానికి, యేసును అందరికీ పరిచయం చేయడానికి, తనకున్న సంతోషం అందరూ కూడా రక్షణ భాగ్యములో పొందుకోవడానికి,
ఆయన విందు ఏర్పాటు చేశాడు. లూకా 15:32లో ఉంది, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పెద్దన్నతో అంటున్న మాటలు లూకా 15:7లోనే ఉంది. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. సో ఇక్కడ సీన్ చూస్తే ఇంట్లో ప్రభు ఉన్నాడు, సుంకర్లు పాపులు అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇటివారు అనేకులు ఉండిరి, అందరూ వాళ్లే. ఈ యొక్క పరిసయ్యుల్లో శాస్త్రుల గుంపు తప్ప మిగతా అందరూ వాళ్ళు యేసు శిష్యులు. వీరు ఆయనను వెంబడించువారని రాశాడు అక్కడ. సో వీరు సుంకర్లు పాపులు. బేసికలీ పాపులు అంటే, సుంకర్లు అంటే మనకు తెలుసు చీదరించుకోబడ్డవారు, సమాజానికి పట్టిన పీడ. పాపులు అంటే నైతికత లేనివారు, ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియా కార్యములు చేసేటువంటి వారు. దాంతోపాటు పాపులు అన్నదానికి ఇంకొక మీనింగ్ ఉంది. ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలకి వీరిలాంటి మతాన్ని ఇష్టగలిగిన వారు కారు గనుక వీరు హేయులు, వీరు హీనులు, అండ్ వీరితో వీరు కలవరు. వీరి దృష్టిలో వీరు పాపులు, దేవుడు లేని పాపులు. సో వీళ్ళందరూ అక్కడ ఇంటి నిండా ఉన్నారు. ఒకసారి ఒక చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చాలా పెద్ద చర్చ్ అది. ఒక ఆవిడ ఒక చైనీస్ ఆయనతో అక్రమ సంబంధంలో ఉండి, అంటే పెళ్లి చేసుకోలేదు ఇద్దరు, ఒక బిడ్డను కన్నది. ఆమె ఆ బిడ్డను ఎత్తుకొని చర్చ్కి వచ్చేది, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి. సో ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో విమెన్స్ మీటింగ్లో అందరూ ఘన వంశముల నుండి వచ్చే స్త్రీలు ఉండేవారు. ఒక 2-3 వారాలు ఆమె వస్తూ ఉంటే వారు చూసి పాస్టర్కి చెప్పారు. వారి పాస్టర్ని వికర్ అంటారు. సో వికర్ వచ్చి ఈ స్త్రీ, బిడ్డతో వచ్చిన స్త్రీని చూసి అంటున్నాడు, అమ్మ నువ్వు ఇక్కడికి రావద్దు. ఆ మంది ఎందుకు రావద్దు? దేవుడి మందిరం కదా, ఇక్కడ పాపులు వచ్చి పాపక్షమాపణ పొందేటువంటి స్థలం కదా, ఎందుకు రావద్దు అంటే, నువ్వు వస్తే వాళ్ళు రారంటున్నారు. అప్పుడు అంది, మరి పాపిని, నా పాపం ఏంటో నాకు తెలుసు, క్షమాపణ కోసమే కదా నేను వచ్చేది, మరి నన్ను ఎక్కడికి పోమంటారంటే ఆయన ఆన్సర్ ఇవ్వలేదు, నువ్వు రావద్దు అంతే. ఆ టైంలో విలియం బూత్ అనేటువంటి ఒక సేవకుడు సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక సంస్థను మొదలుపెట్టి ఇట్లా ఎవరు చేర్చుకొని వారిని చేర్చుకునేవాడు. సో ఆమెను వారు అంగీకరించారు, ఆమెకు రక్షణ సువార్త చెప్పారు. ఆమె రక్షణ పొందడానికి, ఆ వ్యక్తితో ఆమె తెగదెంపులు చేసుకోవడానికి, ఆమె పరిశుద్ధురాలుగా తన బిడ్డను దేవుడి భక్తిలో పెంచుకోవడానికి వారు చేయూతనిచ్చారు. సో ఇక్కడ కూడా ఈ యొక్క పరిసయ్యుల్లోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి, ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా. పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు, ఫస్ట్ టైం ఇక్కడ మనం చూస్తాం పరిసయ్యులు అండ్ శాస్త్రులు అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది, కానీ యాక్చువల్గా గ్రీక్ టెస్టమెంట్లో పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు అని ఉంది. సో శాస్త్రులు ఎక్కువ పరిసయ్యుల సెక్ట్లో ఉంటారు, శాఖలో ఉంటారు. కొంతమంది సద్దుకైలతో ఉంటారు, కొంతమంది ఎవరితో ఉండరు. శాస్త్రులు ఇండిపెండెంట్గా ఉంటారు. సో పరిసయ్యుడు అంటే సెపరేటిస్ట్, వేర్పాటువాది, ప్రత్యేకంగా ఉంటాడు, అందరితో కలవడు. వారి యొక్క ఒకే ఒక జీవిత ఆశయం ఏంటంటే, మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం తోరాకి మేము కట్టుబడి ఉంటాం, దాన్ని పాటిస్తాం. దాంతోపాటు మా యొక్క రాబాయిలు మాకు ఇచ్చినటువంటి ఓరల్ ట్రెడిషన్, అంటే ఇది రాయబడింది, ఇది రాయబడక పలుకోబడింది, దీనికి కూడా మేము కట్టుబడి ఉంటాం. వీటినే మనుష్య పారంపర్యాచారాలని యేసుప్రభు కొట్టిపారేశాడు, వీటికి కూడా మేము కట్టివేయబడి ఉంటాం. సో ఈ రెండిటికి మేము నిష్ఠతో కట్టుబడి ఉన్నాం కనుక అట్లా లేని వాళ్ళందరూ పాపులు. సో ఆ ప్రకారము పరిసయ్యులు వీరిని చిన్నచూపు చూసేవారు, శాస్త్రులు వీరిని చిన్నచూపు చూసేవారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, వారు అక్కడికి ఎందుకు వచ్చారు? వారు సెపరేటిస్టులు కదా, వారు రాకూడదు, ఆ మీటింగ్కి వారు రాకూడదు. కానీ వారు ఎంతగా తెగించారంటే, యేసయ్యను ఎట్లాగైనా పట్టుకోవాలి, అడ్డు తొలగించుకోవాలి కనుక ఆయన ఎక్కడికి పోతే అక్కడికి పోయేవారు. యేసు కోసం వచ్చారు అక్కడికి, అంటే ఇదంతా చూస్తున్నారు. సో వీళ్ళు ఏం చేశారు? మీరు మత్తయి 9:11లో కూడా ఇట్లా రాయబడి ఉంది, పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు, శిష్యులతో అంటున్నారు, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఎదురుగే ఉన్నాడు, ఆయన్ని అడగొచ్చు కదా. మీరేమంటారు? డైరెక్ట్గా ఆయన్ని అడగొచ్చు కదా. శిష్యులకేం తెలుస్తుంది చెప్పండి?
ఆయన ఎందుకు చేశాడో ఉద్దేశం ఆయనకు తెలిసినట్టు శిష్యులకు ఎట్లా తెలుస్తుంది? నేను రాత్రి మనం విన్నాం, ఆయనతో 3 ఏళ్ళు ఉన్నటువంటి ఫిలిప్కి ఆయన అర్థం కాలేదు. ఇప్పుడు నాతో మీరు 30 ఏళ్ళు ఉన్నా కూడా నా మైండ్లో ఏముందో మీకు అర్థం కాదు. నేను ఎట్లా ఆలోచిస్తాను, నేను ఏ ఉద్దేశంతో ఉన్నాను, నేను అట్లా ఎందుకు చేశాను, ఇట్లా ఎందుకు చెప్పాను మీకు తెలియదు. మిమ్మల్ని అడగకూడదు, నన్ను అడగాల. కానీ సేమ్ థింగ్ చర్చెస్లో ప్రపంచవ్యాప్తంగా సంఘ చరిత్ర చదివాను కనుక, సంఘ చరిత్రలో ఏమని రాయబడిందంటే డిసిడెంట్స్ అంటే సంఘంలో కాపర్లతో విభేదించేవారు, భిన్నాభిప్రాయములు ఉన్నవారు, కాపర్ల గురించి ఏదైనా విమర్శ చేయాల్సి వస్తే, అడిగి తెలుసుకోవాల్సి వస్తే నేరుగా పాస్టర్ దగ్గరికి రారు. వేరే మెంబర్ దగ్గరకో, లేకపోతే ఇంకొక ఎల్డర్ దగ్గరకో, లేకపోతే ఇంకో డీకన్ దగ్గరకో పోయి ఆయన అట్లా ఎందుకు అన్నాడు, ఆయన అట్లా ఎందుకు చేస్తున్నాడు, అరే ఆయన అడుగురా భయ్ దమ్ముంటే. ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ముఖ్యమంత్రిని అడుగు, పేషీలో పోయి ప్యూన్ అడిగితే ఎట్లా? ఆ ప్యూనోడికి ఏం తెలుసు? సో ఇది సేమ్ అనమాట. అక్కడ పరిచయలు చేసిన తప్పు చర్చెస్లో కూడా అట్లాంటి పరిచయలు చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క భోజనం చేసినప్పుడు ఇట్లా మనలాగా డైనింగ్ టేబుల్, పెద్ద కుర్చీ, దాని మీద కూర్చోవడం కాదు, అది చిన్న టేబుల్. వారు ముందుకు వంగి కాళ్ళు వెనక్కి పెట్టుకొని చాలా క్లోజ్గా ఇంటిమేట్ ఫెలోషిప్లో భోజనం చేస్తారు. సో యేసు ప్రభు అట్లా అందరూ సుంకర్లు పాపులతో అంత దగ్గరగా కూర్చొని భోజనం చేస్తుంటే వీళ్ళకి జీర్ణం అవ్వట్లేదు. లూకా 5:30లో ఉంది, పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. సో శిష్యులను అడిగారు, శిష్యుల మీద సనిగారు. వారి సమస్య ఏంటంటే ఆయన ఎవరితో ఉన్నాడు, ఎవరితో తింటున్నాడు, ఎవరితో తాగుతున్నాడు, ఆయన యొక్క గెస్ట్ లిస్ట్ అన్నమాట. ఇప్పటికి కూడా మీరు ప్రపంచంలో ఈస్ట్లో మీరు ఆ దేశాల వైపు వెళ్తే, ఇజ్రాయెల్, మధ్యధార దేశాల వైపు వెళ్తే, అక్కడ ఉన్నటువంటి ఒక సంస్కృతి ఏంటంటే, ఒక మనిషికి ఘనత ఉంటేనే వాడిని ఇంటికి భోజనానికి పిలవాలి. ఒక మనిషితో నీవు సమాధాన పడినప్పుడే, వాడిని నమ్మగలిగినప్పుడే, సహోదరుడిగా ఎంచినప్పుడే, క్షమించినప్పుడే వాడితో నీవు బల్లను పంచుకోవాలి. బల్లను పంచుకోవడం అంటే జీవితాన్ని పంచుకోవడం. షేరింగ్ ద టేబుల్ అంటే షేరింగ్ లైఫ్. సో అంత పెద్ద ఇష్యూ అనమాట వాళ్ళకి. అండ్ వాళ్ళు అనేవారు టేబుల్ ఫెలోషిప్ మీన్స్ ఫెలోషిప్ బిఫోర్ గాడ్. మేము కలిసి తింటున్నామంటే పరిసయ్యుల లెక్క ప్రకారం దేవుడి ముందు మేము సహవాసం చేస్తున్నాం కనుక సుంకర్లు పాపులతో మేము సహవాసం చెయ్యం. ఈయనేమో బోధకుడు అంటే రాబాయ్, మా రాబాయిల్లో ఒక్కడి పనిచేయడు, మేమీ పని చేయము, ఈయన రాబాయిలకే తలవంపులు తెస్తున్నాడు, ఈ యొక్క విధానాన్ని కాల రాసేస్తున్నాడు అని వారు మండిపోతున్నారు. స్కాండలైజ్ అయిపోయింది ఇది అని వారు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు మౌనంగా ఉంటాడు. అక్కడ కాసేపు అయిన తర్వాత మాట్లాడతాడు. కాకపోతే ఒక మాట, మనము 2వ అధ్యాయం ప్రారంభంలో ఇతడు భూమి మీద మనిషి కుమారుడికి పాపములు క్షమించేటువంటి అధికారం ఉందన్నప్పుడు వారు తమ హృదయముల్లో ఆలోచించుకున్నారు, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కదా అని అక్కడ హృదయంలో అనుకున్నారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వచ్చేసారు. ఇప్పుడు డైరెక్ట్గా శిష్యుల్ని అడిగేస్తున్నారు. ఒకసారి ప్రపంచ ప్రముఖ సువార్థికుడు, ఆయన పేరు చెప్పను, ప్రపంచ ప్రముఖ సువార్థికుడు, ఆ రోజుల్లో ఆయన వస్తే ఆ దేశాధినేత వచ్చినట్టు ఆయన్ని గౌరవించేవారు. అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన దేశం ఎట్లా గౌరవిస్తుందో ఈ సువార్థికుడు వస్తే ప్రతి దేశం ప్రపంచంలో అట్లాగే గౌరవించేది. సో ఈయన్ని రష్యాకి పిలిచారు. అప్పుడు అది రష్యా కాదు, అప్పుడు అది సోవియట్ యూనియన్. సో సోవియట్ యూనియన్కి వారు ఒక పీస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈయన్ని పిలిస్తే ఈయన పోయాడు. అది అమెరికాలో చాలామందికి నచ్చలేదు. వారు అన్నారు, నీవు పోయి తప్పు చేసావు, వారు నిన్ను వాడుకున్నారు, నీ పేరు వాడుకున్నారు. ఆయన అన్నాడు, వారు నన్ను వాడుకుంటే వాడుకుండొచ్చు, నేను ఆ మీటింగ్ని వాడుకుని సువార్త చెప్పాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఒక ఆయన అన్నాడు, నీకు తెలుసా ఆ రోజు నీ మీటింగ్లో ఉన్నోళ్ళు ఒక్కరు కూడా విశ్వాసులు గారు, ఒక్కరు కూడా విశ్వాసమును పొందుకోవాలని వచ్చిన వారు కారు, వారందరూ కూడా సోవియట్ యూనియన్ యొక్క KGBకి సంబంధించిన స్పైస్ అంటే వేగుల వారు, వారందరూ కూడా అక్కడ ఒక దురుద్దేశంతో కూర్చున్నారు. అప్పుడు ఈయన అన్నాడు, ఇంకా శబాషు, అట్లాంటి వాళ్ళకే కదా దేవుడు అవసరం, అట్లాంటి వాళ్ళకే కదా పాప క్షమాపణ అవసరం, అట్లాంటి వాళ్ళకే కదా యేసుక్రీస్తు యొక్క రక్షణ అవసరం. సో ఇతడు వారి దగ్గరికి వెళ్ళి వారికి సువార్త చెప్పినందుకు ఇతడిని దేశం అంతా దుమ్మెత్తి పోసింది. ఇక్కడ
ఇక్కడ యేసు ప్రభు వారితో కలిసి భోజనం చేసి వారి పాపములను క్షమించి వారి ఆత్మల్ని రక్షించి వారిని దేవుడి సంబంధులుగా చేయడానికి రాజ్యంలో చేర్చుకోవడానికి వస్తే ఆయన్ని వారు విమర్శిస్తున్నారు. నా పరిసయ్యులు మనలో ఈ మధ్య మనకి లేరు, ఇక్కడ లేరు. కానీ పరిసయ్య ఫిలాసఫీ మనకుంది. ప్రాక్టికల్ ఫారసీలు లేకపోవచ్చు, కానీ ఫారసికల్ ఫిలాసఫీ మనకుంది. క్రిస్టియన్స్లో చాలామంది, లాస్ట్ వీకే అనుకుంటాను ఒకటి చెప్పాను, ఓ పాస్టర్ నాకు ఫోన్ చేసి అంటున్నాడు, నేను ఏ అన్యుల దగ్గరికి పోనండి, నేను అన్యులకి దూరం, అన్యులు నాకు దూరం. సో ఒక పాస్టర్ ఇట్లాంటిది చాలామంది చేయడం చూసిన తర్వాత ఒక మాట రాశాడు, ఎబ్బెట్టుగా, అంటే ఆయన ఎద్దేవా చేస్తున్నాడు అనమాట, సార్కాస్టిక్గా అంటున్నాడు, మన క్రైస్తవులు ఎంత పెద్ద పరిసయ్యులు అంటే వారికి మరి వారి యొక్క చర్చ్ అంతా 100% క్రిస్టియన్సే ఉండాలి, వారి సండే స్కూల్ క్లాస్ అంతా 100% క్రిస్టియన్సే ఉండాలి, వారు బైబిల్ స్టడీకి వస్తే 100% క్రిస్టియన్సే ఉండాలి, వారు ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తే 100% క్రిస్టియన్సే ఉండాలి, వారు ఒకవేళ టెన్నిస్ ఆడితే 100% క్రిస్టియన్సే ఉండాలి, వారు హోటల్కి డిన్నర్కి పోతే అందరూ క్రిస్టియన్సే ఉండాలి, వారు క్రిస్టియన్ డాక్టర్ల దగ్గరికే పోతారు, వారికి పంటి నొప్పి వస్తే క్రిస్టియన్ డెంటిస్ట్ దగ్గరికే పోతారు, వారింటికి క్రిస్టియన్ ప్లంబరే వస్తాడు, వారింటికి క్రిస్టియన్ కార్పెంటరే వస్తాడు, వారు క్రిస్టియన్ల దగ్గరే కుక్కల్ని కొంటారు. ఏం జాడ్యం రా నాయనిది. యేసును పాపులకు స్నేహితుడు అన్నారు, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. మరి మనమేంటి? సిన్నర్స్లో 2 రకాలు. నిజంగా పాపులుగా ఉన్న వారిని మనం స్నేహించి వారిని సువార్త ద్వారా ఆయనను స్వంత రక్షకుడిగా చేసుకోవడానికి సేవ చేయాలి. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, ప్రధాన యాజకులు, ఈ వేషధారులు, మత ఛాందస్సులు, దైవ విరోధులు ఉన్నారు చూడండి, వీరిని యేసు ఎప్పటికీ దగ్గరికి రానివ్వలేదు, మారు మనసు పొందితే తప్ప, స్వనీతిని వదిలితే తప్ప. ఇట్లాంటి వారిని మనం కూడా దూరమే పెడతాం. కానీ అసలైనటువంటి అవసరాల్లో ఉన్నటువంటి పాపులకి మనం స్నేహితులం అవ్వాలి. దాని అర్థం ఏంటి బ్రదర్? వెరీ సింపుల్. క్రిస్టియన్ లైఫ్ ఈస్ నాట్ టు బీ వన్ ఆఫ్ ఐసోలేషన్. అంటే నేను అందరికి వేరుగా ఉంటా, ఒక్కడిని ఉంటా అన్నది క్రైస్తవ జీవితం కాదు. రెండవది, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆల్సో నాట్ ఎన్ అసిమిలేషన్. నేను అందరిలో కలిసిపోతా, తినేవాడితో బాగా తిండిపోతులాగా తింటా, తాగేవాడితో తాగి తందనాలాడతా, వ్యభిచారులతో పోయి వ్యభిచారం చేస్తా, అది కూడా కాదు. క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే ఐసోలేషన్ కాదు, అసిమిలేషన్ కాదు. క్రిస్టియన్ లైఫ్ ఏంటి? మిషన్. మిషన్ అంటే దేవుడి కొరకు నేను అక్కడికి వెళ్తున్నా, నశించే వారిని బయటికి తీసుకొని వస్తా. ఇప్పుడు మనకి తెలంగాణలోనే ఒకటి ఏదో పెద్ద టనల్ మరి కూలిపోయింది, దాంట్లో కొంతమంది ఇరుక్కున్నారు అండ్ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. ఎక్కడెక్కడ నుండో వచ్చారు నిపుణులు, ఎన్నో యంత్రాలు వాడుతున్నారు, బురద ఎక్కువ అంటున్నారు. ఇప్పుడు ఆ బురదలోనికి ఒక మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు పోతున్నాడు? బురదలో ఉన్నటువంటి వారిని బయటికి తేవడానికి, బురదలో పోయి డాన్స్ ఆడడానికి కాదు. సో సేమ్ థింగ్, వారిని వారి పాపాల్లో నుండి బయటికి యేసు ద్వారా నీవు రక్షణలోనికి తేవడానికి నువ్వు వాడబడుతున్నావు. సో యేసు ఆ మాట విన్నాడు, ఆయన వినకుండా ఏది పోదు, ఆయన చెవులకి తాకుండా ఏది పోదు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులనే పిలువచ్చుతుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పింది. సో యేసు వినగానే వెంటనే ఆయన స్పందించాడు. ఏమంటున్నాడు? వారందరికీ, యూదులకి, అన్యులకి, అందరికీ బాగా సుపరిచితమైనటువంటి ఒక సామెతను వాడాడు. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. హెల్దీ పీపుల్ డోంట్ నీడ్ ఎ డాక్టర్, సిక్ పీపుల్ నీడ్ ఎ డాక్టర్. ఇది కామన్ ప్రావర్బ్. సో ఆయన ఇక్కడ ఆ యొక్క పీపుల్ని, లేవి ఇంట్లో ఉన్నటువంటి వారిని 2గా చేసేసాడు. ఆరోగ్యముతో ఉన్నవారు, రోగముతో ఉన్నవారు, నీతిమంతులుగా అనుకుంటున్నవారు, పాపులుగా అనుకుంటున్నవారు. సో నేను వచ్చింది రోగుల కొరకు, వారి రోగాన్ని వైద్యం చేసి బాగు చేయడం కోసము. నేను నీతిమంతులను పిలవ రాలేదంటాడు. నీతిమంతులను పిలవ రాలేదని ఆయన మరి అక్కడ అది ఒక అంటే వ్యంగ్యముతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్. సో ఒక వైద్యుడు ఏం చేస్తాడు? వైద్యుడు రోగుల దగ్గరికి వెళ్తాడు, వైద్యుడు ఈ రోగుల మధ్యలో ఉంటాడు. నా వైద్యుడికి రోగం రాదు, జాగ్రత్తగా వినండి, వైద్యుడికి రోగం రాదు, వైద్యుడు రోగాన్ని తొలగిస్తాడు. సో యేసు ప్రభుని ఎవడు పాపిగా మార్చలేడు, కానీ యేసు ప్రతి పాపిని పరిశుద్ధుడిగా తన పోలికలోనికి మార్చివేయగలిగినటువంటి శక్తి గల దేవుడు. సో ఆయన వారితో ఎందుకు ఉండాలంటే వారి రోగాన్ని పోగొట్టడానికి, వారిని ఆయన స్వచ్ఛమైనటువంటి వ్యక్తులుగా, నిజమైన నూతన సృష్టిగా మార్చివేయడానికి.
సో ఆయన నేనే వైద్యుడను అని చెప్తున్నాడు. ఆయన ఒక్కడే ఆథరైజ్డ్ ఫిజిషియన్, క్వాలిఫైడ్ ఫిజిషియన్. ప్రపంచంలో పాపరోగాన్ని తీసివేయగలిగినటువంటి అధికారికమైనటువంటి వైద్యుడు, అర్హత కలిగినటువంటి వైద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభువే. అంటే ఈ రోగము భయంకరమైన రోగం, మరణకరమైన రోగం, నిత్య నాశనానికి తీసుకుపోయేటువంటి రోగం. కనుక ఆ రోగం నుండి ఆయన మనల్ని స్వస్థపరిచి ఆత్మను రక్షించాలి. డ్యూక్ ఆఫ్ కెంట్ ఇతడొక ప్రాంతమంతటికి కూడా యువరాజు. రోగం వచ్చింది, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఇక హోప్స్ లేవు అంటున్నారు, అంటే ఇక బతకడేమో అంటున్నారు. ఆ టైంలో తన డాక్టర్ పక్కనే ఉంటే ఆయనతో చెప్పాడు, నేను చావబోతున్నాను కదా, మరి ఇంకా నేను దేవుడితో సమాధాన పడలేదు. ఒకవేళ నేను చిన్నప్పటి నుండి విన్నది నిజమైతే, దేవుడి ఎదుట ప్రతి ఒక్కడు నిలబడతాడు అన్నది నిజమైతే, మరి ఇప్పుడు నాకు నెమ్మది లేదు, మనశ్శాంతి నాకు రావట్లేదు. అంటే ఆ డాక్టర్ ఆయన యొక్క హోదాను బట్టి, ఆయన యొక్క గొప్ప వంశమును బట్టి ఆయనకు నచ్చ చెప్పబోయాడు. మీరు గనులండి, మీరు ఆ యొక్క రోడ్ సైడ్ పాపులు గారు, మీరు గనులు, మీరు ఎన్నో ఘనకార్యాలు, ఎన్నో మంచి కార్యాలు చేశారు, దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడులే. ఆయన అన్నాడు, లేదు లేదు, నేను చిన్నప్పటి విన్న సువార్త ఏమంటుందంటే, నేను యువరాజుగా అంగీకరించబడను, నేను రక్షించబడాలంటే పాపిగానే అంగీకరించబడాలి. దేవుడు నన్ను పాపిగా క్షమించి రక్షిస్తాడే తప్ప యువరాజు నన్ను క్షమించి రక్షించడు. ఆయన తెలుసుకున్నాడు చివరికి. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను పాపులనే పిలువవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పింది. సో ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు దేవాది దేవుడు, యుగ యుగములకు రాజు? ఆయన ఎందుకని నరావతారిగా మారాడు? ఆయన ఎందుకు పాపము లేకుండా జన్మించాడు? ఆయన ఎందుకు పాపము లేకుండా మరి లోకంలో 33.5 సంవత్సరాలు తిరుగులాడాడు? ఎందుకంటే పాపులను పిలవడానికి. ఆయన పని అదే, పాపుల రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల్లో నుండి రక్షించిన. ఆ మాట కూడా మత్తయ్య రాశాడు 1వ అధ్యాయంలో. మత్తయికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంత దారుణమైనటువంటి పాపము నుండి మత్తయిని రక్షించినటువంటి ఆయన, ఒక యూదుణ్ణి ఆయన రక్షించాడు. దాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఎంతో సంతోషిస్తున్నాడు. సో నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులను పిలవరాలేదన్నాడు కదా ఒక మాట. నీతిమంతులు అసలు ఎవరైనా ఉన్నారా? రోమా 3 ప్రకారము నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి అందరూ పాపులే. అంటే యేసు అందరిని పిలవడానికి వచ్చాడు. నేను పాపిని అని ఒప్పుకున్నోడు వెంటనే స్పందిస్తాడు, నేను నీతిమంతుడిని అనుకున్నోడు స్పందించాడు. అదే తేడా. ఇప్పటికి కూడా చర్చిలో ఎంతో ఎంతో సువార్త విన్న తర్వాత కూడా కొంతమంది ఎందుకు రక్షించబడరంటే, వారు మేము పాపులం అనుకోరు, మా పాపం క్షమించబడాల్సిన అవసరం ఉంది అనుకోరు, మేము చచ్చిపోతే నరకానికి పోతాం అనుకోరు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక బోధకుడు మనిషికి సుగుణాలు నేర్పిస్తాడు, ఒక వైద్యుడు మనిషికి ఉన్న రోగాలు తొలగించి వాడికి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, మానవునిలో ఆత్మలో ఉన్నటువంటి చేదును, అక్కడ ఉన్నటువంటి చెడును తీసేస్తాడు. అందుకే ఆయన వచ్చాడు. సో ఆయన నేను నీతిమంతుడిని అనుకున్నప్పుడు నన్ను పిలిచాడు, కానీ నాకు అర్థమైంది నేను అందరికన్నా పెద్ద పాపిని అని. సో ఈ మార్కు సువార్తలో సెంట్రల్ థీమ్ ఏంటంటే, ఆయన పాపులను, సుంకర్లను, ప్రతి అనగారినటువంటి వారిని పిలుస్తున్నాడు. ఆయనకి పక్షపాతము లేదు. ఆయన దగ్గరకు వచ్చి ఎవరైనా సరే రక్షించబడచ్చు. పాపులనే పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. సో నీవు పాపివైతే ఆయన పిలుపుకి వెంటనే స్పందించు. నీ పాపం ఆయన దగ్గర పెట్టే, ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమించబడు, రక్షించబడు. అండ్ నీవు ఆల్రెడీ రక్షించబడిన వ్యక్తివైతే, నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తివైతే, ఆయన పని మత్తయి చేసినట్టు, లేవి చేసినట్టు నువ్వు కూడా చెయ్యి, నేను కూడా చెయ్యాలి. తలంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మనలో ప్రతి ఒక్కరూ లేవీలాగా యేసుప్రభు పిలుపుకి స్పందించి, లోబడి, సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ని వెంబడిస్తే వారి జీవితం ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన చూసుకుంటాడు. తర్వాత వారు ఆయనతో ఉంటారు. అండ్ వారి జీవితం ఈ లోకమంతా కూడా ఎంతో ఫలభరితంగా, ఎంతో మందిని వారి ద్వారా దేవుడు మార్చుటకు వాడబడుతుంది. ఆయన వారికి చెప్పడమే కాదు, వారికి తన జీవితాన్ని అర్పించేసి సిలువకెళ్ళాడు.
దేహమును చీల్చబట్టకు అప్పగించాడు, రక్తమును చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ముందుగా చెప్పినట్టు మూడవ దినమున తిరిగి లేచాడు. అది మత్తయ్య రాశాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో. అది నిజం, అక్షరాల నిజం. సో ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన పిలుపుకు మనము ఎట్లా స్పందించాం, మనం ఆయనకి ఎంత లోబడ్డాం, ఎంత సమర్పించుకున్నాం, ఆయన కోసం ఏం విడిచిపెట్టాం, ఆయన మన కోసం ఏం విడిచిపెట్టాడో మీకు తెలుసు. సో సరి చేసుకుందాం, మారు మనసు పొందుదాం, క్షమించబడదాం, శుద్ధి చేయబడదాం. మన జీవితాన్ని దేవుడు తీసుకొని ఇతరుల జీవితాలను బాగు చేయడానికి, పెట్టుబడిగా వాడుకోవడానికి ఇచ్చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ప్రభు అయిన యేసు, నీ యొక్క పోలికలో మాలో ప్రతి ఒక్కరూ నిజముగా రక్షించబడి పెరుగునట్లు, నీ తరహాలో పరిచర్య చేయునట్లు మాకు సహాయం చేయండి. మేము కూడా అట్లా సమాజము చేత చీకొట్టబడినటువంటి సుంకర్లు, పాపులు, వారి దగ్గరికి వెళ్ళి మేము వారిని ఒక మిషన్గా ఎంచుకొని వారిని మీ దగ్గరికి తీసుకురావడానికి మాకు కృప చూపించి సహాయం చేయండి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మాకు అట్లాంటి కృప దయచేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.